ఎక్కువ టైం ఉంది. బట్ ఒక చిన్న విషయాన్ని మాత్రం నేను జ్ఞాపకం చేయాలని దేవుడిచ్చిన తలంపుని బట్టి ఆశపడతా ఉన్నాను. ఇంకా లేట్ లేకుండా వాక్యంలోకి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం అవును గాక, ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఆమేన్. సో ఇక్కడ ఒక్క మాట మాత్రమే నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఏంట మాట అంటే, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. ఏలియా గారు చెప్తున్న మాట, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. ఆ మాటను బట్టి ఆయన ఒక వాక్కు ప్రకటిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరంలో మంచు కానీ వర్షం కానీ పడదు అని ప్రకటించి వెళ్ళారు. యాకోబు పత్రికలో నూతన నిబంధనలో 5:17లో కూడా ఈ మాట మనం చూస్తాం. అది కూడా నేను ఒకసారి చదువుతున్నాను. ఏలియా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ఇక్కడ ఈ వర్డ్కి మీరు కొంచెము కంపేర్ చేసి చదువుకుంటే అక్కడ ఏం చెప్తున్నారు? 17వ అధ్యాయం మొదటి వచనంలో, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారం అవును గాక, నా మాట ప్రకారం అవును గాక అంటూ ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. సో ఎవరి మాట అంట? నా మాట, అంటే ఏలియా గారి మాట. ఒక మాట రిలీజ్ చేసేసాడు ఆయన. రిలీజ్ చేసిన వెంటనే అయిపోద్దా అంటే, అప్పుడు బయటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి రాజు దగ్గర నుంచి వెళ్ళి ఏం చేస్తున్నాడంట? యాకోబు పత్రిక 5:17 ప్రకారము ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడంట. రిలీజ్ చేసిన వర్డ్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే, నెరవేర్పులోనికి రావాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది కూడా ఎలాంటి ప్రార్థన అంట? ఆసక్తితో కూడిన ప్రార్థన. ఒక మాటని మనము దేవుడి దగ్గర నుంచి రిలీజ్ అయిన ఒక మాటని నమ్మాము అంటే అది సంపూర్ణ నెరవేర్పులోకి వచ్చేంత వరకు మనం ఏం చేయాలని దేవుడి వాక్యం సెలవిస్తుందంటే, దేవుడు మాట ఇచ్చేశారు కదా, నేను అది పలికేశాను కదా, అంటే దేవుని మాటని నేను కన్ఫెస్ చేస్తాను కదా, అయిపోద్దులే అని చెప్పి శుభ్రంగా పడుకోవడం కాదు మనం చేయాల్సిన పని. ఏం చేయాలని వాక్యం సెలవిస్తుందంటే, అక్కడ నా మాట ప్రకారం అవును గాక అని ప్రకటించి, మరి ఆయన మాట ఏంటి? నిజంగా అది దేవుని తీర్పు, ఉగ్రత. ఆహాబు రాజు, యెజెబెలు కలిసి ఇశ్రాయేలు ప్రజలందరినీ విగ్రహారాధన తట్టు త్రిప్పేస్తూ ఉన్నారు. కంప్లీట్గా బయలుదేవత ఆరాధనలోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని అందు భయభక్తులు లేకుండా సంపూర్ణంగా రాజ్యాన్ని తిప్పాలని వాళ్ళు చేసిన ప్రయత్నాలకి దేవుని సన్నిధిలో రోషం కలిగిన ప్రవర్తగా ధైర్యంతో రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నా మాట ప్రకారము వర్షం కానీ మంచు కానీ ఎట్టి పరిస్థితిలో పడదు అని చెప్పి బయటకు వచ్చేసి ఆయన ఏం చేశాడంటే ఆసక్తితో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. అంటే 3.5 సంవత్సరాలు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అంటే ఒకసారి చేసేసి ముగించేలేదు. ఆయన ఆసక్తితో కంటిన్యూస్గా ప్రే చేస్తూ ఉన్నాడు. 3.5 years వర్షం కానీ మంచు కానీ అక్కడ పడలేదంట. తర్వాత మళ్ళీ ఏం రాశారు? 18వ వచనంలో, అతడు మరలా ప్రార్థన చేయి. ఏమని ప్రార్థన చేశాడు? వర్షం పడాలి అని మరలా ప్రార్థన చేశాడు. అక్కడ కూడా కర్మేలు కొండ మీదకి వెళ్ళి ఆసక్తితో ప్రార్థన చేస్తాడు. 7 సార్లు ఆసక్తితో ప్రార్థన చేస్తాడు. సో వర్షం పడాలి అని. మరలా పడేంత వరకు, అంటే ఆ మేఘము, అరచేతి అంత మేఘము ఈ పనివాడికి కనిపించేంత వరకు 7 సార్లు కర్మేలు పర్వతం మీదకి వెళ్ళిపోయి ఆ మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకుని ఎంతో తగ్గించుకొని దేవుని సన్నిధిలో భారము కలిగి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అది మనము చూస్తాం 18వ అధ్యాయంలో ఈ రాజుల గ్రంథంలో చూస్తాం. అంటే ఆయన ఆసక్తితో చేసిన ప్రార్థన అక్కడ దేవుని యొక్క మహిమ బయలుపరచబడేటట్లుగా చేసింది.
వాళ్ళందరూ అనుకుంటున్నారు బయలుదేవతే నిజమైన దేవత అని చెప్పి బయలుదేవతను ఆరాధిస్తూ ఉన్నారు. అసలు ఈ వర్షాన్ని ఆపేయడానికి, వాళ్ళని కరువులో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, దేవుడు ఆల్రెడీ ద్వితీయోపదేశ కాండంలో చెప్పారు, మీరు రూల్స్ కనుక బ్రేక్ చేసి అన్యది విగ్రహారాధన దగ్గరికి వెళ్తే మీకు కరువు సంభవిస్తుంది అని. ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి నేను అన్ని రిఫరెన్సెస్ తీపిచ్చట్లేదు. ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు దేవుని ఆజ్ఞలు కనుక అతిక్రమిస్తే వాళ్ళకి కరువు వస్తుంది అని దేవుడు ముందే ప్రకటించారు. వాళ్ళు ఆ మాటని మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా విగ్రహారాధన తట్టు తిరిగినప్పుడు వారికి కరువు వచ్చింది. ఆ కరువు వచ్చేటట్లుగా ప్రకటించమని ఏలియా ప్రవక్తను దేవుడు పంపించినప్పుడు అక్కడ ఏలియా ప్రార్థనతో పాటు విధేయత కూడా చూస్తాం. ఇప్పుడు ఒక మాట నేను చెప్పమన్నారనుకోండి, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అన్యుల దగ్గరికి వెళ్ళి చెప్పడమే మనకు భయం. అది కూడా ఏమన్నా శుభవచనం అంటే కాదు. భూమి మీద వర్షం పడదని చెప్పడం శుభవచనం కాదు. ఆ రాజ్యం అంతా కరగకపోతుందని చెప్పడం శుభవచనం కాదు. అది కూడా రాజు ముందు నిలవబడి. అంటే చాలా ధైర్యం ఉండాలి. సో దేవుని యొక్క వాక్కును ప్రకటించడానికి ధైర్యం కలిగిన ప్రవక్తగా, ప్రార్థనాపరుడైన ప్రవక్తగా ఏలియాను మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు ఏది చెప్తే అది టక చేస్తూ వెళ్తారు ఆయన. చాలా అద్భుతాలు ఏలియా జీవితంలో మనం చూస్తాం. ఇంచుమించుగా 7 అద్భుతాలు ఏలియా గారి జీవితంలో మనం చూస్తాం. దేవునికి విధేయత చూపించిన ప్రవక్త కాబట్టి, దేవుని వాక్యానుసారంగా ఆయన ప్రార్థనాపరుడైన ప్రవక్త కాబట్టి, ఆయన నిలవబడింది ఎవని సన్నిధిలోనో గుర్తెరిగాడు కాబట్టి అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి. ఇది మొదటి అద్భుతం. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంట. అతడు మరలా ప్రార్థన చేయగా కారు మేఘాలతో కమ్ముకొని ఫుల్ రైన్ పడిందంట. ఫుల్ రైన్ వచ్చిందంట. అంటే మనము యెహోషువ గ్రంథంలో చదువుతాం, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు ఆగిపోయినాయి అని. ఒక రోజంతా సూర్యుడు హస్తమించ త్వరపడలేదు అని. సో అదే పెద్ద అద్భుతం అనుకుంటాం. దానికన్నా గొప్ప అద్భుతం 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆపేరు ఏలియా. అసలు ఎంత అద్భుతం! దేవుడు ఒక మనిషిని మాట విని ఆ కార్యాన్ని చేయడం అనేది నిజంగా చాలా గొప్ప అద్భుతం. అది దానిలో ఉన్న సీక్రెట్ ఏంటంటే ప్రార్థన. ఎందుకు ఆ కార్యాలు జరిగినాయి అంటే ఆసక్తితో కూడిన ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన. ప్రార్థన చేసేవారి జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేయడానికి ఎప్పుడు ఇష్టపడతారు. ఇప్పుడు మనం విన్న సాక్ష్యాలన్నీ వాటికి ప్రూఫ్ అన్నమాట. సో ఎన్నో ప్రార్థన మనవులు వారు ఎత్తుపట్టినప్పుడు నిజంగా చాలా గొప్ప అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకొక మాట నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈ ఏలియా గారి జీవితంలో మనము అనేక అంశాలు చూస్తూ వస్తాం. 7 అద్భుతాలు జరగడానికి ఆయన ప్రార్థనా జీవితం ఎంత ఇంపార్టెంటో, అదేవిధంగా దేవుని బిడ్డలను కరువులో కూడా దేవుడు పోషిస్తారు. ఇప్పుడు ఏలియా ప్రకటించిన మాట భూమి మీద వర్షం కానీ మంచు కానీ పడదు అని. మరి భూమి మీద వర్షం మంచు పడకపోతే ఫుడ్ ఉండదు, పంటలు పండవు, ధాన్యం రాదు, వాళ్ళు తినడానికి తిండి ఉండదు. భయంకరమైన కరువు వెళ్తున్న దినాలు అవి. అంత కరువులో కూడా దేవుడు ఏలియా గారిని పోషించారంట. అంటే నువ్వు దేవుని మాటకి విధేయత చూపిస్తే నీ చుట్టూ ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నా దేవుడు నిన్ను సమృద్ధితో పోషిస్తారు. నీకు ఏం కావాలితే అది దేవుడు ప్రొవైడ్ చేస్తారు. అదే మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చూస్తాం. కట్టుకోవడానికి వస్త్రం, తినడానికి తిండి కావాలని దేవుడికి తెలుసు. నువ్వు దాని గురించి అడగాల్సిన అవసరం లేదు. మొదటి దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికితే తర్వాత సమస్తాన్ని నేను నీకు అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు ఏలియా గారు దేవుని మాటకి విధేయత చూపించి ఆయన రాజ్యం కట్టడానికి నిలవబడినప్పుడు ఒక భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువులో దేవుడు ఎలా పోషించారు? కాకుల ద్వారా పోషించారు. ప్రైజ్ గాడ్. నిజంగా రోజు టైం టు టైం కాకులు తీసుకొచ్చి ఆ ఫుడ్ ఏలియాకి ఇచ్చేవంట. ఆ రొట్టె ముక్క, మాంసం ముక్కని తీసుకొచ్చి ఏలియా గారికి ఇచ్చేవంట. కాకులు ఎంత విధేయత చూపించినాయి చూడండి దేవుని మాటకి. మనమే ఇంకా అంత విధేయత చూపించాం, కానీ దేవుని మాటకి కాకులు కూడా ఎంతో విధేయత చూపించినాయి. ఆ వాగు ఎండిపోయేంత వరకు వాగు దగ్గర 3.5 సంవత్సరాలు ఆ వాగు అంటే ఈయన 1 year ఉన్నారో 1.5 year ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆ వాగు ఎండిపోయేంత వరకు అక్కడ దేవుడు పోషిస్తూ వచ్చారు. కానీ దీంట్లో ఒక విషయం మనము అర్థం చేసుకోవాల్సింది, ఒంటరిగా ఉన్నారు, ఎవరితోని సహవాసం లేదు. ఒక దేవుడు తప్ప, కాకులు తప్ప ఇంకెవరు కనిపించే వాళ్ళు లేరు. ఎంత విధేయత ఉంటే నువ్వు వెళ్ళి ఆ వాగు దగ్గర ఉండిపో,
ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఉండిపో అంటే మనం వెళ్తామా? మనుషుల మధ్యలోంచి నువ్వు అలా దూరంగా వెళ్ళిపోయి ఒక సంవత్సరం ఎవరికి కనబడకుండా కామ్గా నువ్వు నా సన్నిధిలోనే ఉండు అని అంటే మనం ఉంటామా? యోన అలా పారిపోతాం మనం. అసలు ఉండే ప్రసక్తే లేదు. అంటే ఏలియా గారికి ఎంత ఒబీడియన్స్ అంటే, నువ్వు వెళ్ళిపోయి వాగు దగ్గర దాక్కో అంటే దాక్కున్నాడు అంతే. ఇంకా మారు మాట్లేదు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరంన్నర ఉన్నారు, 2 సంవత్సరాలున్నారు, క్లియర్గా రాయబడలేదు. కానీ ఆయన ఒంటరిగానే ఉన్నారు. తర్వాత వాగు ఎండిపోయిన తర్వాత నువ్వు సరపతి విధురాల దగ్గరికి వెళ్ళి అక్కడ నేను నిన్ను పోషిస్తానన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోయారు. నిజంగా దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు విధేయత చూపించిన ప్రవక్త. పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలను మనం చూస్తాము, కానీ అందరికీ హెడ్ ఎవరంటే ఏలియా. ప్రవక్తలందరిలో ప్రధాన ప్రవక్త, అద్భుతంగా దేవుని సన్నిధిలో వాడబడిన ప్రవక్త ఎవరన్నా ఉన్నారంటే ఏలియా గురించే మనం చెప్పొచ్చు. ఆమేన్, ప్రైజ్ గాడ్. విధేయత, దేవుడు విధేయత ఏదైనా మాట చెప్పారంటే వెంటనే విధేయత చూపించడం, అది ప్రవక్తలకి అలాగే ఇప్పుడున్న మనకి కూడా చాలా ఉండవలసిన ముఖ్య లక్షణం. ఆమేన్. విధేయత చూపించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు అద్భుతంగా పోషిస్తారు. ఆ విషయంలో నో డౌట్, దానికి నేను కూడా గ్యారంటీ. మీరు దేవునికి విధేయత చూపించండి, మీకు ఏ లోటు ఉండదు. మీకు ఏం కావాలంటే అది దేవుడు ప్రొవైడ్ చేస్తారు. సారెపతి విధవరాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెకి ఏముంది ఇన్ని పోషించడానికి? ఏమీ లేదు. తొట్టులో కొంచెం పిండి, బుడ్డిలో కొంచెం నూనె. సో తొట్టులో కొంచెం పిండి, బుడ్డిలో కొంచెం నూనెతో ఆ కరువు దినాలు కంప్లీట్ అయ్యేంత వరకు ఏలియా గారు పోషించబడ్డారు. సారెపతి విధవరాలు పోషించబడింది. విధవరాల కుమారుడు, అంటే ముగ్గురికి సఫిషియెంట్ ఫుడ్ ఇచ్చారు. ఇప్పుడు సింగిల్గా ఆయనకి ఉన్న ఆ టైం అంతా అయిపోయింది. తర్వాత వారితో సహవాసంలోనికి దేవుడు తీసుకెళ్లారు. ఆమె పెట్టిన ఆ ఫుడ్కి కృతజ్ఞతగా దేవుడు ఒక అద్భుతాన్ని కూడా ఆమె జీవితంలో చేశారు. నువ్వు దైవజనులకు పరిచర్య చేస్తే దేవుడు ఊరికనే వదిలిపెట్టాడు. దైవజనులకనే కాదు, దేవుని బిడ్డలు ఎవరికైనా సరే నువ్వు పరిచర్య చేసినా, హెల్ప్ చేసినా, పరిచర్యలో సహాయం చేసినా, ఏదైనా ఒక చిన్న పని దేవుడి కొరకు చేసినా దానికి ఖచ్చితంగా నీకు ప్రతిఫలం దొరికిద్ది. అది సారెపతి విధవరాలు కుటుంబంలో కుమారుడు చనిపోయినప్పుడు పాత నిబంధనలో ఫస్ట్ మరణం నుంచి తిరిగి లేవడం. మరణం చాలామంది మరణించారు, కానీ తిరిగి లేవడం అనేది ఫస్ట్ అద్భుతం. ఏలియా గారి ద్వారానే దేవుడు జరిగించారు. ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఆయన వెళ్ళి ప్రార్థన చేసి కుమారుడిని లేపడం జరిగింది. సజీవుడిగా చేసి దేవుడు ఆయన అప్పగించారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. అంటే దేవుని మాటకి విధేయత చూపిస్తే ఎప్పుడూ జరగని అద్భుతాలు కూడా జరుగుతాయి. నువ్వు అది వరకు ఎప్పుడు చూడలేదు అద్భుతం, నీ జీవితంలోనే కాదు ఎవరి జీవితంలోనే చూడలేదు. కానీ అలాంటి అద్భుతాలు దేవుడు నీ జీవితంలో చేయాలంటే నువ్వు ఫస్ట్ కలిగి ఉండాల్సిన విధేయత, ప్రార్థన. సో ఆమె విధేయత చూపించింది. నువ్వు వెళ్ళి ఒక అప్పం చేసి తీసుకురా అన్నప్పుడు విధేయత చూపించింది. ఆ విధేయత దేవునికి సన్నిధిలో ఆమె చేసిన పరిచర్య ఫలము ఆ మరణించిన కుమారుడు తిరిగి బ్రతకడం నిజంగా ఒక గొప్ప అద్భుతాన్ని ఆమె చూడడం జరిగింది. ఆమేన్, ప్రైజ్ గాడ్. తర్వాత మనం చూస్తే ఏలియా గారి జీవితంలో ఆయన ఒక సవాల్ విసురుతారు. బయలుదేవత అయితే బయలు మొక్కండి, జీవం గల దేవుడు యెహోవా దేవుడే అయితే ఆయన మొక్కండి అని ఒక సవాలు. ఒకవేళ ఏలియా పొజిషన్లో మనం ఉంటే ఒకసారి ఆలోచించండి, మనం అంత గట్టిగా నిలవబడగలుగుతామా? మీ ఇంట్లో వాళ్ళ దగ్గరే మీరు నిలవబడలేకపోతున్నారు. నిజంగా ఏదైనా అన్య కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళకి ఈ బాధలన్నీ బాగా తెలుస్తాయి. అన్యుల మధ్యలో నిలవబడి నేను దేవుడిని నమ్మాను, నా దేవుడే నిజమైన దేవుడు, జీవం గల దేవుడు అని ధైర్యంగా చెప్పగలమా? నేనైతే చెప్తాను, ప్రైజ్ గాడ్. ఎందుకంటే దేవుడు నా జీవితంలో అన్ని అద్భుతాలు చేశారు. అలా చెప్పగలిగి ఉండాలి. ఎవరి దగ్గరైనా మనమేం భయపడాల్సిన అవసరం లేదు. నేను నమ్మిన దేవుడు జీవము గల దేవుడని ఏలియా గుర్తెరిగారు కాబట్టి నేను ఎవరిని సన్నిధిలో నిలవబడి ఉన్నాను అని మాట్లాడుతున్నారు. ఆ దేవుని సన్నిధిలో నిలవబడి సవాల్ వేశారు. నువ్వు బయలుదేవత అయితే బయలు మొక్కండి, జీవం గల దేవుడు యెహోవా దేవుడైతే యెహోవా దేవుని మొక్కండి అని చెప్పి ఒక సవాల్ పెట్టినప్పుడు నిజంగా వాళ్ళు సాయంత్రకాలం వరకు ప్రార్థన చేసిన వాళ్ళు బయలు ఏమీ మాట్లాడలేదంట. ఏం మాట్లాడితే మోగ విగ్రహాలు ఏం మాట్లాడలేదు. వాళ్ళు కొట్టుకున్నారు, అరుచుకున్నారు, ఏవో చేశారు. ఒక చిన్న ప్రార్థన
ఒక చిన్న ప్రార్థన నిజంగా ఏలియా జీవితంలో దేవుని మహిమను బయలుపరచాలని ఆయన ఎలా అయితే ఫిక్స్ అయ్యాడో, ఈ అద్భుతాలన్నిటికీ మూలం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ బయలుపరచబడ్డం. అవన్నీ మనం క్లియర్గా చూస్తాం. సో నెక్స్ట్ నేను ప్రభు చిత్తం అయితే కంటిన్యూ చేస్తాను. ఓవరాల్గా చెప్తున్నాను, నేను నిజంగా దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన మహిమను, ఆయన ఒక్కడే దేవుడు అని నిరూపించడానికి ఏలియా బలంగా నిలవబడ్డారు. నువ్వు ఒక్కడే నిలవబడితే దేవుని మహిమ నీ కుటుంబంలో, నీ చుట్టుపక్కల ప్రజల మధ్యలో దేవుడు నిరూపిస్తారు. మీన్ నువ్వు ఒక్కదానివి నిలవబడితే చాలు. మనం అనుకుంటాం కుటుంబం అంతా నిలవబడాలి, అవసరం లేదు. నువ్వు ఒక్కదానివి నిలవబడు, దేవుని మహిమను ప్రజలందరి ఎదుట నీ ద్వారా నిరూపిస్తారు. ఏలియా ద్వారా దేవుడు ఎలా నిరూపించారో అలాగే నీ ద్వారా దేవుడు నిరూపించుకుంటారు. ఆయన శక్తిమంతుడు, ఆయన సమర్థుడని నీ ద్వారానే నీ ప్రజలకు తెలియచేస్తారు. ఆమెన్. ఈరోజు ఏలియాలు ఎంతమంది ఉన్నారో ఇక్కడ, అందరూ ఆమెన్ ఆమెన్ అని పెడుతున్నారు. ప్రైజ్ గాడ్. మీరు అందరూ ఏలియాలు అవును కాక ఆమెన్. ప్రైజ్ గాడ్. సో నిజంగా ఏలియా లాంటి గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి. దేనికి భయపడతాం? మనమేమి శక్తి లేని దేవుడిని నమ్ముకోలేదు, జీవం గల దేవుడిని నమ్ముకున్నాం. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆమెన్. నెక్స్ట్ వర్షం రావాలన్నప్పుడు కుండపోత వర్షం వచ్చింది. ఎలీషా నెక్స్ట్ జనరేషన్. ఏలియాతోనే ఆ ప్రభావ శక్తి ఆగిపోలేదు. ఏలియా తర్వాత నెక్స్ట్ జనరేషన్ని లేపడంలో కూడా ఏలియా చాలా అద్భుతంగా ఆయన పరిచర్య చేశారు అని చెప్పుకోవాలి. నెక్స్ట్ జనరేషన్ అంటే ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ప్రవక్త కావాలి వాళ్ళకి. ఈయన 7 అద్భుతాలు చేస్తే ఆయన 14 అద్భుతాలు చేశారంటే ఎలీషా. ప్రైజ్ గాడ్. నీ మీద ఉన్న ఆత్మ 2 పాళ్ళు నీ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి. అది నీ పిల్లలే అయి ఉండొచ్చు, ఆత్మీయ పిల్లలే అయి ఉండొచ్చు, సంథింగ్ ఎవరైనా. నీ తర్వాత ఒక లీడర్ ఉండాలి. నీతోనే దేవుని మహిమ ఆగిపోకూడదు, నీతోనే దేవుని యొక్క కృప అంతరించిపోకూడదు. నీ నెక్స్ట్ జనరేషన్ కూడా దేవుళ్ళో బలంగా నడవాలి. అలా నడవాలి అంటే మనము స్టాండ్ అవ్వాలి. మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ దేవుడు ఎవరిని చూపిస్తే వాళ్ళని అభిషేకించే రేంజ్కు మనం రావాలి. అంటే ఫస్ట్ నువ్వు అభిషేకంలో ఉండాలి. ఆమేన్. నువ్వు అభిషేకంలో ఉండాలి. నీ తర్వాత 2 అభిషేకంలో నీ నెక్స్ట్ జనరేషన్ వాడబడాలి. అలాంటి కృప దేవుడు ఇస్తారు. ఇప్పుడు చూడండి, హోసన్నా మినిస్ట్రీస్ చూస్తాం. హోసన్నా గారు చనిపోయినప్పుడు నాకు కూడా ఒక క్వశ్చన్, అమ్మో ఈ మినిస్ట్రీస్ ఎలా నడుస్తుంది? చిన్న పరిచర్య కాదు కదా, చాలా పెద్ద పరిచర్య, ఎలా నడుస్తుంది ఇది? ఇంకా ఈయన ఒక మంచి లీడర్, ఈయన వెళ్ళిపోయాడు, ఈయన తర్వాత ఇంక నడుస్తుందో లేదో అన్న డౌట్ కూడా నాకు వచ్చింది. కానీ ఎంతమందిని దేవుడు లేపుకున్నారు. వాళ్ళ వాక్యాల మాట పక్కన పెడితే వాళ్ళ పాటల ద్వారా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత అద్భుతమైన పాటలు రాసి ఆ మినిస్ట్రీని దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన ద్వారా ఒక్కళ్ళు ఆయన్ని స్థాపించారు. ఒక్కళ్ళ తర్వాత అనేక మంది లేచారు ఆ మినిస్ట్రీలో. సో ఒక్కళ్ళ ద్వారా ప్రారంభించబడిన అనేక మంది లేస్తారు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కళ్ళే మొదటి సువార్త ప్రకటించారు. ఆ ఒక్కళ్ళ ద్వారా 12 మంది, 12 మంది ద్వారా కొన్ని వేల మంది దేవుని సన్నిధిలో పట్టబడ్డారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. భూ దిగంతముల వరకు సువార్త వెళ్ళిపోయిందంట. ఎంత గొప్ప అద్భుతం. నిజంగా దేవుని సన్నిధిలో మనము నిజంగా ఏలియా లాగా నిలవబడితే, మన ప్రవర్తన యందు, మన ప్రార్థన యందు, మన విధేయత యందు దేవుని సన్నిధిలో పర్ఫెక్ట్గా మనం నిలవబడి ఆయన మహిమని లోకానికి చూపించాలి అని కనుక మనం డిసైడ్ అయితే దేవుడు నిజంగా బలంగా వాడుకుంటారు. ఆ మహిమను చూస్తారు. ఈరోజు మనం ఒక్కొక్కరమే విడివిడిగా ఉంటే ఇంత మహిమ ఉండేదా? లేదు కదా. మన అందరం కలిసి దేవుని మహిమను అనుభవిస్తున్నాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఒక్కళ్ళు నిలవబడితే, మీరు ఒక్కళ్ళు పర్ఫెక్ట్గా దేవుని సన్నిధిలో నిలవబడితే మీ జీవితాల్లో జరిగే అద్భుతాల ద్వారా అనేక మంది ఇన్స్పైర్ అవుతారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఏలియా అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే యెహోవా నా దేవుడు అని. యెహోవా నా దేవుడు ఆయన చెప్తున్నారు. ఆయన పేరు ద్వారానే చెప్పేస్తున్నారు. ఏమని? యెహోవాయే నా దేవుడు. యెహోషువ కూడా అంటారు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. సో బ్రతుకుడు క్రీస్తే, చావైతే మేలు అని పౌలు గారు చెప్తారు. ఇలా ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుణ్ణి బలముగా కలిగిన వ్యక్తుల జీవితాల్లో ప్రభావం, మహిమ అనేది మనం చూస్తాం. ఈ ఒక్కరైనే కాదు, అనేక మంది భక్తుల జీవితాల్లో ప్రభావం, మహిమ అనేది చూస్తాం.
అబ్రహాంకి లోతు గురించి, సొదొమ గొమొర్రాల గురించి దేవుడు చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన ఇంకా దేవుని సన్నిధిలో నిలవబడ్డాడంట. అయ్యో దేవుని బ్రతిమలాడితే, విజ్ఞాపన చేస్తే లోతు బ్రతుకుతాడేమో అని చెప్పి ఆ లోతు కుటుంబం కోసం ఆయన ఇంకా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు అనే వాక్యం అక్కడ ఉంటుంది. సో నిజంగా ఎంత గొప్ప భాగ్యం. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న వ్యక్తుల జీవితాల్లో అద్భుతాలు జరిగినాయి. ఇంకా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. సంసోను భయంకరంగా ఫెయిల్ అయిపోయినా సరే మరొక్కసారి దేవుని తట్టు తిరిగి ఆసక్తితో ప్రార్థన చేశాడంట. ప్రభు ఒక్కసారి బలపరచు, లాస్ట్ మినిట్లో ఒక్కసారి నన్ను బలపరచు, నీ మహిమ ఏంటో వీళ్ళకి చూపిస్తాను అని ఆయన లాస్ట్ మినిట్లో బలపరిచాడు. అద్భుతమైన దేవుని మహిమ ఏంటో అక్కడున్న ఆ విగ్రహారాధికులకి అందరికీ అర్థమైంది. వాళ్ళందరూ చనిపోయారు. సో ఒక్కసారి నన్ను బలపరచు. ఒక చిన్న ప్రార్థన, హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరిగి మనం ప్రార్థన చేస్తే నిజంగా మన జీవితాల్లో అద్భుతాలు చూస్తాం. హిజ్కియా గోడ తట్టు తిరిగి ఒక చిన్న ప్రార్థన ఆసక్తితో చేశాడంట. ప్రభువా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను ఎలా జీవించానో, నా హృదయ స్థితి ఏంటో, నేను ఏం కార్యాలు చేసినా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా యథార్థతను అన్నప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ను పెంచేశారు దేవుడు. నిజంగా హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరిగి ఆసక్తితో మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఈరోజు ఇదే మాట నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నువ్వు హృదయపూర్వకంగా దేవుడి తట్టు తిరిగి, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, బట్ ఇప్పుడు మనకి సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. సింహాల బోన్లో ఉండే దానియేలు చేసిన ప్రార్థన, ఆయన యొక్క మహిమ అన్య రాజ్యంలో ప్రకటించబడింది. నువ్వున్న ఏ సమస్యలో అయినా దేవుని తట్టు తిరిగి హృదయపూర్వకంగా ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో జరిగించే అద్భుతం ద్వారా దేవుని మహిమ బయలుపరచబడుతుంది. ఒక ఏలియా లాగా నువ్వు నేను మన కుటుంబాల్లో సంఘంలో నిలవబడాలని దేవుడు కోరుకుంటున్నారు. ఒక ఏలియాతో అంతమైపోలేదు. ఎలీషా వచ్చారు, తర్వాత కంటిన్యూ అయింది. ఇప్పుడు మన సంగతి ఏంటి? వాళ్ళు చేశారు, చదువుకుంటున్నాం, అయిపోయిందా? కాదు, అదే ప్రభావం మహిమ మన జీవితంలో కూడా కనపరచాలంట. బైబిల్లో ఏ వాక్యం చదివినా అది నీకు అప్లై చేసుకోవాలి. ఏలియా లాంటి ఆత్మ నాకు కూడా కావాలి ప్రభువా. అడగడంలో తప్పేం లేదు, ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ దగ్గర మనం చూస్తాం. అతని గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ ఏలియా లాంటి ఆత్మ కలిగిన బిడ్డ అని రాస్తారు. ప్రైజ్ గాడ్. అలాంటి ఆత్మ నాలో కూడా ఉండాలి. ఎలీషా అయితే ఇంకా గొప్ప మాట. ఏలియా గారికి ఒక పాళ్ళు ఉంటే నాకు 2 పాళ్ళు కావాలని ఆయన అడిగాడు. తప్పేం లేదు, నువ్వు అడుగు దేవుణ్ణి. ప్రభువా నాకు డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ కావాలి, నాకు 7 ఆత్మశక్తి కావాలి. ప్రార్థన చేయి, దేవుడు ఇస్తారు ఖచ్చితంగా. ఆసక్తితో కూడిన ప్రార్థన అద్భుతాలు జరిగిస్తుందంట. ఆసక్తితో కూడిన ప్రార్థన అద్భుతాలు జరిగిస్తుంది. ఈరోజు నీ జీవితంలో దేవుని చిత్తానుసారంగా, ఇది మరలా స్వార్థపూరితంగా తీసుకోవద్దు, స్వార్థపూరితంగా కాదు. ప్రభువా నీ మహిమ బయలుపరచబడాలి, నీ మహిమ కొరకు నేను నిలవబడాలి, మీరు నా జీవితంలో కార్యం చేస్తే మీ మహిమ కొరకు నేను నిలవబడతాను, సాక్ష్యం ఇస్తాను అని నువ్వు చేసే ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, హృదయపూర్వకంగా చేసే ప్రార్థన, ఆసక్తితో చేసే ప్రార్థన, నీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తారు. ఆమేన్. ఇంకా అత్యధికంగా ప్రార్థనలో ఎదుగుదాం. ఇంకెవరైనా డల్ అయి ఉంటే దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. నేను ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నాను అని ఏలియా గారు చెప్తున్నారు. దేవుని సన్నిధిలో ఉండడం చాలా ముఖ్యం. ఏమైనా అలా పారిపోవద్దు. దేవుని సన్నిధిలో ఉంటూ ఆసక్తితో ప్రార్థన చేయడం ఇంకా ముఖ్యం. ఆమేన్. ఆసక్తితో చేసే ప్రార్థన అద్భుతాలు చూసేటట్టు మనల్ని నడిపిస్తుందని దేవుడి జ్ఞాపకం చేస్తూ ఈ మాటను నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును మనందరి జీవితాల్లో నెరవేర్చును గాక. ఆమేన్.